పాలమూరు వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కోసం చేసిన పోరాటాలు ఫలించాయి. ఇవాళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. మొదట ఆత్మకూరు మండలం నందిమల్ల దగ్గర జూరాల ఎడమవైపున రామన్పాడుకు నీటిని తరలించే సమాంతర కాలువను ప్రారంభిస్తారు మంత్రి హరీష్ రావు. ఆ తర్వాత నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ 1, కోయిల్ సాగర్ లిఫ్ట్ 2 ప్రారంభిస్తారు. పాలమూరు వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కోసం చేసిన పోరాటాలు ఫలించాయి. ఇవాళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. మొదట ఆత్మకూరు మండలం నందిమల్ల దగ్గర జూరాల ఎడమవైపున రామన్పాడుకు నీటిని తరలించే సమాంతర కాలువను ప్రారంభిస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఆ తర్వాత నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ 1, కోయిల్ సాగర్ లిఫ్ట్ 2 ప్రారంభిస్తారు. ఆ తర్వాత తరూర్ మండలం రేలంపాడులో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, 12 గంటలకు కొత్తకోట మండల కేంద్రంలో భీమా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు మంత్రి. ఈ ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోయిల్ సాగర్ లిఫ్ట్ 1, 4 గంటలకు కోయిల్ సాగర్ లిఫ్ట్ 2 ప్రారంభిస్తారు. ఈ రోజే 5 ప్రాంతాల్లో 3 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మంత్రి హరీష్. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పాలమూరు వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుంది. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కోసం చేసిన పోరాటాలు ఫలించాయి. ఇవాళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. మొదట ఆత్మకూరు మండలం నందిమల్ల దగ్గర జూరాల ఎడమవైపున రామన్పాడుకు నీటిని తరలించే సమాంతర కాలువను ప్రారంభిస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఆ తర్వాత నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ 1, కోయిల్ సాగర్ లిఫ్ట్ 2 ప్రారంభిస్తారు. ఆ తర్వాత తరూర్ మండలం రేలంపాడులో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, 12 గంటలకు కొత్తకోట మండల కేంద్రంలో భీమా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు మంత్రి. ఈ ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోయిల్ సాగర్ లిఫ్ట్ 1, 4 గంటలకు కోయిల్ సాగర్ లిఫ్ట్ 2 ప్రారంభిస్తారు. ఈ రోజే 5 ప్రాంతాల్లో 3 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మంత్రి హరీష్. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.